ఎన్నికల వేళ విశాఖలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్వారకా నగర్ వద్ద స్కూటీలో సుమారు ₹1,00,00,000 స్వాధీనం చేసుకున్నారు. ఇక నగదు ఎక్కడి నుంచి తెచ్చారు అనే దానిపైన పొంతనలేని సమాధానాలు చెప్పడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలు ఈ డబ్బు ఎక్కడిది, ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ స్కూటీ పైన తీసుకొని ఎందుకు వెళ్తున్నారు, ఈ విశేషాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? రామకృష్ణ, మమతా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలీసులు తనిఖీలు చేస్తుండగా విశాఖపట్నం ద్వారకా నగర్ వద్ద సుమారుగా ₹51,99,800 నగదు పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో ద్వారకా నగర్ పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి పొందలేని సమాధానం చెప్పడంతో 2 వ్యక్తులతో పాటు నగదును స్వాధీనం చేసుకుని ద్వారకా నగర్ సిఐ స్టేషన్ లో విచారిస్తున్నారు. అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? మరి పోలీసులు ఈ డబ్బులు ఎక్కడిది, ఏంటి అనేసి అని చెప్పి వాళ్ళని అడగట్లేదా? రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.